అనేది 1968లో నాగేశ్వరరావు అనే వ్యక్తి కొన్నాడు. 1968లో నాగేశ్వరరావు అనే వ్యక్తి కొన్నాడు. ఇది నాగేశ్వరరావు అనే వ్యక్తి అమ్మలే. నాగేశ్వరరావు అనే వ్యక్తిలో వేరే వ్యక్తిని సృష్టించేసి దొంగ జీపీఏ నెంబర్ తెచ్చుకొని నాగేశ్వరరావు నాకు అమ్మేదాన్ని క్రియేట్ చేస్తూ దాన్ని 2068లో నాగేశ్వరరావు ఉన్న ఆయన నాగేశ్వరరావుకు దీనికి సంబంధం లేకుండానే ఆయన పేరును వాడుతూ వేరే వాళ్ళు వచ్చి దాన్ని అమ్మిరు. ఎప్పుడు అమ్మిరు? 2023లో. అది నాగేశ్వరరావుకు సంబంధం లేదు. అయితే 68 ఓనర్కు సంబంధం లేదు. ఫోటో సిస్టమ్ లేదు కాబట్టి అప్పుడు లేదు కాబట్టి 23లో కొన్న ఆయన ఎవరైతే దొంగ క్రియేట్ చేస్తూ 23లో ఎవరైతే అమ్మిన వాళ్ళు దాన్ని 23లో ఒకటి పేడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా 24లో మళ్ళా ఇంకొకరికి అమ్మిరు. 23 చేసుకున్న వాళ్ళు ఇమీడియట్లీ దాన్ని మళ్ళా చేసారు. ఈ 24లో చేసుకున్న ఆయన మీద ఇది కరెక్ట్ కాదు, నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆల్రెడీ కేసు ఫైల్ చేసాడు. నాగేశ్వర అనే వ్యక్తి నా మీద వేరే వాళ్ళు వచ్చి అమ్మిరు, ఇది ఫ్రాడ్, ఇది చెల్లదు అని 24లో ఆయన కేసు పెట్టిండు ఆల్రెడీ నాగేశ్వర అనే వ్యక్తి. ఇతని నేను ఇప్పుడు ఎవరైతే 25లో ఇప్పుడు ఏదైతే రవీంద్ర సాగర్ అనే వ్యక్తి కొన్నాడో అతను నేను వాళ్ళని మేనేజ్ చేసుకుంటా, నేను వాళ్ళతో నేను ఏమైనా చూసుకుంటా అని చెప్పి 25లో ఈయన కొన్నాడు. ఇది జరుగుతుంది. నాగేశ్వరరావు అనే వ్యక్తి ఓనర్, లీగల్గా 1968 ఓనరు నాగేశ్వరరావుకు ప్రమేయం లేకుండానే 2023లో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించుకొని వచ్చి 23లో వీళ్ళు డాక్యుమెంట్ క్రియేట్ చేసింది. 23 చేసుకున్న వాళ్ళు 24లో ఆల్రెడీ 201, 283 గదాలు, 383, 500 చిల్లర గదాలు అమ్మేసింది. దాన్ని క్రియేట్ చేసింది. మళ్ళీ 24లో మళ్ళీ 2 డాక్యుమెంట్ క్రియేట్ చేసింది. ఆ 24లో అప్పటికీ ఆయన 23లో అమ్మిన వాళ్ళే తప్పు, 24లో ఆయన వచ్చి కేసు పెడితే కానీ ఇది ఆగదు. అది ఈయనేం చేసిండు, ఈ సెకండ్ ఓనర్ల దగ్గరనే కేసు అయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ ఓనర్ తోటి అయినా మీ ద్వారా అయినా నేను మాట్లాడుకుంటా అని కొనుక్కున్నది దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన దాంట్లోనే ఈయన కొన్నాడు. ఇప్పుడు కొని వాళ్ళ నాదే కరెక్ట్, వాళ్ళు దొంగ జీపే తెచ్చినట్టు ఓనర్ నాగేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బతికేసి వచ్చి అయ్యా నేను అమ్మింది కాదు, నాకు దానికి సంబంధం లేదు, దీని ఓనర్ నేను అని వాడు కేసు పెట్టుకుంటే వాడిని మేనేజ్ చేశాను, ఈయన కొని ఈయననే సృష్టించారు అని అంటారు. వాళ్ళు చూసుకోవాల్సిందే. అంటే 68 ఏవైతున్నాయో మళ్ళీ కాలేదని నువ్వు తెలుసుకుంటూ అదే పని చేస్తున్నావా? అట్లా చేసే వాళ్ళకే అవకాశం ఆలోచన వస్తుంది తప్ప మా కార్పొరేటర్ మీద అట్లా మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్తున్నాను. ఎందుకంటే 9.5 సంవత్సరాల ఆయన ఏంది, ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన పని విధానం ఏంది అనేది మలపురం ప్రజలకు మొత్తం తెలుసు. డివిజన్లోనే 150 డివిజన్లో అత్యుత్తమంగా ఆయన పనిచేస్తున్న విధానాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆయన మీద ఇట్లా చూటిపోటి మాటలు అంటున్నారంటే ఆయనకి ఇంకిత ప్రజాదరణ పొందుతుంది కాబట్టి అది ఇమిడించుకోలేక వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తిగతంగా నువ్వు దూషించినప్పుడు నువ్వు దాన్ని ఆధారాలతో నిరూపించాలి. అనవసరంగా నోరుంది కదా అని పారేసుకుంటే మాత్రం మర్యాద దక్కదని మేము చెప్తాము. సో 1958లో ఆన్లైన్ కాలేదు. ఆన్లైన్ కాక వాళ్ళు తీసుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఉందో లేదో తెలియదు. నేను మీడియా ద్వారా నేను ఒకటే చెప్తాను, 1968లో ప్రతి ఒక్క ప్లాట్ అమ్ముడు పోయింది. అందులో కాకపోతే వాళ్ళు ఉన్న రీత్యా లేకపోతే వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండొచ్చు, లేకపోతే అదర్ స్టేట్లలో వాళ్ళు పోయి సెటిల్ అయి ఉండొచ్చు, వాళ్ళ వారసులుగా తిరగకపోయి ఉండొచ్చు, అంతే తప్ప అమ్ముడు పోలేదు అనేది ఏం లేదు. కాకపోతే వీళ్ళు అదే పనిగా 68లో ఎవరు కొన్నారు, వాళ్ళు ఇప్పటిదాకా ఏది మళ్ళా రీసేల్ కాలేదు, అటువంటి దాన్ని వాళ్ళు ఈసీ తీసుకుంటూ హైదరాబాద్ పోయి దాన్ని క్రియేట్ చేస్తూ ఇప్పటివరకు కానీ అమ్ముడు పోని సర్చ్ చేసుకుంటా ఇవి మిగిలినాయి, ఇవి అమ్ముడు పోలేదు, ఇది నిన్న చేద్దామని ఆలోచనలో వాళ్ళు ఉండి ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళే డబ్బులు కొంటారు, తెచ్చింది వాళ్ళే కొంటారు, దాన్ని క్రియేట్ వాళ్ళే చేస్తారు, మళ్ళీ ఉంటా దీని మీదకి వస్తారు. ఇవాళ ఏమంటున్నామంటే 30 ప్లాట్లు అని ఆయన అంటున్నాం. ఎట్లా 30 ప్లాట్లు నీకు ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నా, నీకు ఎట్లా తెలిసిందా 30 ప్లాట్లు అని మేము అడుగుతున్నాం. అది కూడా ఇంకోటి బ్రదర్, ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్